హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఇందుజ క్రియేషన్స్. ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ అండి. సో నేను చెన్నైలో జాబ్ చేస్తున్నాను. ఇక్కడ ఈరోజు మాత్రం స్పెషల్గా దేవుడి దర్శనం కోసమే వెళ్ళామన్నమాట. కనిపించేది మనకి కాంచీపురం రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి మనకి గుడి 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉండింది. సో ఇది ఆన్ ద వే తీసిన క్లిప్ అండి. సో తమిళనాడు అంటే మనకు తెలిసిందే కదా, చాలా అంటే చాలా గుళ్ళు ఉంటాయి. సో కంచి కామాక్షి అమ్మవారు అంటే చాలా ఫేమస్. సో మనకు ముందు కనిపించే ఆర్చ్ ఉంది కదా, అది ఒక దారి అండి. చాలా దారులు ఉన్నాయి కానీ ఇది నియరెస్ట్ అంటే దగ్గరలో ఉంది అని చెప్పేసి ఈ రూట్లో వచ్చేసాం. మనకు కనిపించేది సౌత్ గాలిగోపురం అండి. తమిళనాడులో ఫేమస్ టెంపుల్స్ కానీ పెద్ద టెంపుల్స్ అంటారు కదా, వాటి అన్నిటికీ కూడా ఇలాగే 4 సైడ్లు గాలిగోపురాలు ఉంటాయి. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. మన సైడ్ కనిపించడం చాలా రేర్. సో సౌత్ కాకుండా ఈస్ట్ నుంచి వెళ్దాము అని చెప్పేసి ఇది మెయిన్ ఎంట్రన్స్. సో ఇది ఈస్ట్ గాలిగోపురం అండి, ఇది ఎంట్రన్స్. లోపల అయితే దర్శనం టైంలో లేకపోతే లైన్లో ఇట్లాగా అయితే వీడియోస్ అయితే అలౌడ్ లేదు. చూస్తే మాత్రం లాగేసుకుంటారు, లేకపోతే ఫైన్ వేసేస్తారు. సో లోపల తీయడానికి అయితే కుదరలేదు. ఎందుకు వచ్చిన రిస్క్ అని కూడా చెప్పేసి తీయలేదనమాట. సో ఇది మన లైన్లో వెళ్తున్నప్పుడు తీసిన జస్ట్ చిన్న క్లిప్. అంటే చాలా రష్ అయితే లేదండి. మేము వెళ్ళిన టైం అనుకుంటా 15-20 మినిట్స్లో మనకు దర్శనం అయిపోయింది. చాలా బాగా అనిపించింది. సో త్వరగా అయిపోయింది కదా అని చెప్పేసి మేము మళ్ళీ సెకండ్ టైం కూడా వెళ్ళాము. మళ్ళీ అంతే తక్కువ టైంలోనే మళ్ళీ దర్శనం అయిపోయింది. చాలా బాగా అనిపించింది. సో గుడి మాత్రం చాలా విశాలంగా పెద్దగా చాలా బాగుందండి. జనాలు అయితే హ్యాపీగా అటు ఇటు తిరుగుతున్నారు. మనకు బయటికి రాగానే ప్రసాదం పెడతారండి. సాంబార్ రైస్ కానీ ఇంకొకటి ఏదో ఉండే సాంబార్ రైస్ మన సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది కోనేరులో ఫౌంటైన్స్ కూడా అరేంజ్ చేశారు. కనిపించేవి చేపలు. దీంట్లో చేపలు కూడా చాలా పెంచుతున్నట్టున్నారు. ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్లో ఇప్పుడు మీరు చూసింది ఉంది కదా, ఇది వచ్చేసి గోశాల అని ఉంది. కానీ అందులో మాత్రం ఆవులు ఇట్లా అయితే ఏమీ లేవు. సో ఇదండి కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో నేను చెప్పాను కదా, మనకు స్టేషన్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఒక 4-5 కిలోమీటర్స్ రేడియస్లోనే మనకి చాలా చాలా టెంపుల్స్ ఉంటాయి. అందులో మేము కంచి కామాక్షి అమ్మవారి దర్శనం తర్వాత శివాలయంకి వెళ్ళాము. తర్వాత ఇంకొక గుడికి వెళ్ళాము. ఇదేనండి, ఇక్కడ మనకి లక్ష్మీ నరసింహస్వామి, వెంకటేశ్వరుల స్వామి, ఇంకొకటి బంగారు బల్లి వెండి బల్లి ఉంటుంది కదా, సో అవన్నీ కూడా ఇక్కడే దర్శనం చేసేసుకున్నాము. లేట్ అయిపోయింది ఇక్కడే చాలా, అంటే మార్నింగ్ వచ్చేసాము. ఇక ఈవినింగ్ ఈ టైం వరకు కూడా మేము అన్ని దర్శనం చేసేసుకొని మళ్ళీ సేమ్ డే మళ్ళీ నేను ఉండే లొకేషన్కి రిటర్న్ అయిపోయానండి. సో ఇదండి ఈరోజు వీడియో స్పెషల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.